అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో చూసుకుంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్, బీజేపీనా? कांग्रेस से नवीन अन्ना को सीट देना। नवीन अन्ना చాలా మంచోడు। టికెట్ కైకి పోతే నవీన్ అన్న बहुत अच्छा आदमी है। నవీన్ అన్న ఇప్పుడు గెలిచిండు అనుకో అందరికీ మంచి చేస్తాడు। ఎందుకంటే ఎన్ని సార్లు ఆయన వచ్చిండు పార్టీలా ఇంకా बोले तो नहीं नहीं हुआ कुछ भी। तो हिंदी में बोल सकते ना, नवीन अन्ना को टिकट दिए तो नवीन अन्ना कुछ भी अच्छा करते हैं, वैसा बोल के नवीन अन्ना को टिकट मिलना। कई को बोलते कंपलसरी, कई को बोले तो नो इससे पहले भी आए पार्टी में, उसमें एमआईएम में भी आए थे, उनको सपोर्ट नहीं करें। वैसा आप टिकट मिला तो नवीन अन्ना को, नवीन अन्ना जीतना। नवीन अन्ना जीते तो नवीन अन्ना कुछ भी कर सकते हैं। नवीन अन्ना बहुत अच्छा आदमी है। అయితే ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో జూబ్లీహిల్స్ లో మనం చూసుకున్నట్టయితే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ మాగంటి సునీత గారు అంటారు, ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు అంటున్నారు, బొంతు రామ్మోహన్ రావు గారు అంటున్నారు, మరి బీజేపీ పార్టీ? నేను ఒకటే అంటున్నా, నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు. ఎమ్మెల్యే సీట్ అదే. ఎందుకంటే నాకు వాని మీద నమ్మకం ఉంది, వాడే గెలుస్తుంది. నవీన్ యాదవ్ గారు గెలిస్తే మరి మంచి అభివృద్ధి జరుగుతుంది భావిస్తున్నారు. మంచిగా జరుగుతుంది, నాకు తెలుసు. అందరికీ న్యాయం ఇస్తాడు నవీన్ యాదవ్. మంది మా నయనా శిశలం అన్న అందరికీ మంచి చేసింది వాడు. ఇక్కడ జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ గెలుస్తుంది అంటారా, బీఆర్ఎస్ లేకుంటే బీజేపీ అంటారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో టకాఫర్ పోటీ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రధాన రెండు పార్టీలే, బీజేపీ అయితే ఇంకా ఓట్ బ్యాంక్ అయితే లేదు, సెంట్రల్లో తప్ప స్టేట్లో ఏం లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లేదంటారు? లేదు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటుందండి, బీఆర్ఎస్ కాంగ్రెస్. ఓకే, ఇక క్యాండిడేట్ విషయానికి వస్తే నవీన్ యాదవ్కి ఇస్తే బాగుంటుంది కాంగ్రెస్ నుంచి. వేరే వాళ్ళకి ఇస్తే పోటీ అయితే ఉండదండి, ప్రధాన పోటీ అయితే ఉండదు. అబ్బాయి ఎప్పటి నుంచో ట్రై చేస్తుండు నవీన్ యాదవ్, ఆ అబ్బాయికి ఇస్తే బాగుంటుంది. అబ్బాయి ఇస్తే గెలుస్తాడు కూడా. మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు గెలిస్తే మంచి డెవలప్మెంట్ జరుగుతుందంటారా? మీరు గమనించినట్లయితే మాగంటి గోపీనాథ్ కంటే కూడా 100 రెట్లు బెస్ట్ క్యాండిడేట్ అండి ఆ అబ్బాయి. ఆ ప్రజల మధ్యలో ఉంటాడు, వస్తాడు, ఏ సమస్య అయినా ఇమీడియట్గా వచ్చేస్తాడండి, అందుబాటులో ఉంటాడు, పక్కన ఉంటాడు. కాబట్టి వీళ్ళేమో ఇక జూబ్లీహిల్స్ బంజారాహిల్స్లో ఉంటారు, వీళ్ళ దగ్గరికి మనం పోవాల్సి వస్తుంది సమస్యల కోసం. ఆయన మన సమస్యల కోసం మన దగ్గరకు వస్తాడు. కాబట్టి ఆ స్థానికంగా ఉండే వ్యక్తి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. మన నవీన్ యాదవ్ ఉన్నారు కదా, ఆల్రెడీ ఆయన ట్రస్ట్ ఉంది మనకు, మంచి చేస్తారని అంతే. నవీన్ గారు వస్తే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. అంటే ప్రజల వ్యక్తి అంటారా, ప్రజలకు వచ్చి వాళ్ళ సమస్య తెలుసుకొని పరిశీలించే వ్యక్తి అంటారు? అవును, అయితే ప్రజలకి మంచిగా ఉంటుంది, అన్నీ చూసుకుంటారు, మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ ఇప్పుడు సునీతగా నిలబడ్డారు, అలాగే కాంగ్రెస్ మరి బీజేపీ, మూడిట్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? మాకు కాంగ్రెస్ రావాలి. ఎందుకని సార్? ఎందుకంటే మాకు అప్పటి నుండి వేసినాం. కాంగ్రెస్ వస్తేనే మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారా? అవును, మా రోడ్లోనే అంత నేను మొత్తం. అయితే మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎంతవరకు డెవలప్ చేశారంటారు ఇక్కడ? ఏం డెవలప్ లేదు. ఆయన చేస్తున్నాను చేయకున్నాను, కానీ ఈ కొడుకులు పోయారు ఆయనతోనికి, లీడర్లు ఇద్దరు పోటీ వాడి, కానీ చేస్తున్నానే చేయకపోయారు. కానీ ఆయన ఏం చేయలే మా బతికి. ఒక కేబుల్ మట్టుకొని కొన్ని దూల అక్కడ ఒక మెట్లు కట్టిండు, ఏం చేయలే. అప్పుడు వేసిన రోజులే, అప్పుడు వేసేయండి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మొత్తం వేస్తున్నారు చూడిపో. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటారా, అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటారా? లీడింగ్ లో ఉంది కాంగ్రెస్, కాబట్టి లీడింగ్ కాంగ్రెస్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం మాగంటి సునీత గారు టికెట్ ఇచ్చారు కదా, ఎంత శాతం ఉందంటారు గెలిచే అవకాశం? కాంగ్రెస్ 80% గెలిచే. గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి చెప్పుకోవాలంటే ఏ విధంగా ఉందండి? కొంచెం మంచిగా లేదు, కొంచెం మంచిగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంట. కాంగ్రెస్ గెలిచే అవకాశం అంటే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో భాగంగా ఇక్కడ జూబ్లీహిల్స్ లో బైపోల్ ఎలక్షన్స్ అనేది ఇక్కడ మాగంటి గారు చనిపోయిన అనంతరం ఇక్కడ జరుగుతుంది. సో దానికి కావున ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ అయితే
ఒక గత 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ కంటెస్ట్ అంటే మూడు సార్లు గెలిచారు ఇక్కడ. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ నవీన్ యాదవ్ గారు అయితే ఉన్నారు, తన ఇక్కడ టికెట్ ఆశాభావంగా వ్యక్తం చేస్తున్నారు. సో దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గురించి నవీన్ గారికి ఇస్తే బాగుంటుంది అన్నట్టు మేము ఆలోచిస్తున్నాము. ఇంకోటి జూబ్లీస్లో కూడా నవీన్ యాదవ్ గారి హవా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ బైపోల్ ఎలక్షన్స్ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అయితే గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు సార్? అభివృద్ధి పరంగా బోరమండలం అలా ఉందండి. అంటే అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అలా ఉంది, ఇప్పుడు అలా ఉంది. కొన్ని సంక్షేమ పథకాలు జరిగినాయి ఇక్కడ, దాంతోపాటు డబుల్ బెడ్రూమ్స్ ఇంకా అవి చిన్నవి జరిగినాయి. కానీ ఇక్కడ మాత్రం బోరమండ మాత్రం అలానే ఉంది, స్తంభాలనే ఉంది. సో ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నవీన్ యాదవ్ గారు, సో అతను వస్తే బాగుంటుంది అన్నట్టు మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నవీన్ యాదవ్ గారు వస్తే మంచి అభివృద్ధి జరుగుతుంది భావిస్తున్నారు. ఎందుకంటే యువ నాయకుడు, దాంతోపాటు ప్రత్యక్ష పాలిటిక్స్ లో ప్రత్యక్షంగా ఇప్పుడు చూసుకుంటే అతను ఒక అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నాకు తెలిసినంత ప్రకారం ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నట్టు. అది నవీన్ అన్నకి ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే నవీన్ అన్నకి చాలా మంచి వ్యక్తిగతంగా చాలా మంచి ఆయనకి ఇస్తే కొంచెం అవకాశం ఎక్కువ సీటు కాంగ్రెస్ కి రావచ్చని. కంపల్సరీ నవీన్ యాదవ్ గెలుస్తాడు. గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేవు. అదే నవీన్ అన్న వస్తే మాత్రం ఆ పథకాలన్నీ అందరికి అందుతాయని చెప్పేసి పబ్లిక్ ఒక గట్టి నమ్మకం పెట్టుకోరు. అది కాంగ్రెస్ తరఫున టికెట్ కూడా నవీన్ అన్నకు వస్తేనే గెలుస్తాడని చెప్పేసి పబ్లిక్ అందరూ ఆశిస్తున్నారు. మరి గతంలో ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? అభివృద్ధి పనులు అంటే అవే చెప్తున్నా కదా, అది టీఆర్ఎస్ కి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే అందినాయి. మిగతా నార్మల్ పబ్లిక్, కామన్ పబ్లిక్ అవి ఏ సంక్షేమ పథకం కూడా వాళ్ళ దగ్గర దాకా పోలేకపోయింది. అది థ్యాంక్ యూ సార్. నవీన్ యాదవ్ అన్న అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఎప్పుడు అరే ఎక్కడ మాట్లాడుతున్నా జగన్ ఈగనేడా నడవది. ఇది హైదరాబాద్, ఇది ఈడ మొత్తం కాంగ్రెస్ ఉంటది. అయితే ఎప్పుడు పబ్లిక్లు ఉంటాడు అన్న, ఎప్పుడు పబ్లిక్లు ఉంటాడు. మాకు ఏ టైం కొని వస్తాడు, ఫుల్ సపోర్ట్ చేస్తాడు, మాకు యూత్ కి ఫుల్ సపోర్ట్ చేస్తాడు అన్న. అట్లా అని మంచి అభివృద్ధి జరుగుతుంటారు నవీన్ యాదవ్ గారు. అయితే మాకు ఏమైనా ఇప్పుడు బస్సులు ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నిటికీ ఉంటాడు అన్న, ఉంటాడు మాతో. నేను కాంగ్రెస్ తరఫు నుంచి నవీన్ అనే ఫామ్ గా గెలుస్తాడు. 100% గెలుస్తాడు నవీన్ అన్నకు యూత్ ఫాలోయింగ్ బాగుంది. నవీన్ అన్న సంక్షేమ ఆయన సేవాదళం ఉంది, చాలా సేవలు చేశారు. మా డాడీ చనిపోతే 10,000 మా ఇంటికి వచ్చి ఇచ్చాడు. మా ఇంటి దగ్గర లేకుంటే మా డాడీ శవం అక్కడ ముందలగడ్డలు ఉంటే వచ్చి 10,000 నాకు ఇచ్చాడు. దానివల్ల ఆయన చేసిన సేవా కార్యక్రమం ఆయనకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం మేము. సమస్య ఉంటే వచ్చి పరిశీలించే అవకాశం ఉంటుంది అంటారు. 100% అది 100% పరిష్కరిస్తాడు. ఆయనకు తెలిసింది అనుకో, ప్రత్యేకంగా ఇంటికి వచ్చాను ఆయన పరామర్శించి ప్రాబ్లం ఏందో తెలుసుకుంటాడు. జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటారా, బీజేపీనా, లేకుంటే కాంగ్రెస్ అంటారు? కాంగ్రెస్. ఎందుకంటే మాకు నవీన్ యాదవ్ ప్రేమ అంటే మాకు ఫ్రెండ్ दोस्त हमारा अच्छा आदमी है, अच्छा काम करता. नवीन यादव बोले तो हमारे को अच्छा है. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వస్తే మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారా? మంచిగా జరుగుతుంది. కానీ నా లెక్క ప్రకారం అయితే ఈయన చాలా కష్టపడుతున్నారు నవీన్ యాదవ్. చెప్పలేం, భవిష్యత్తు ఒక్కవేళ వస్తే నవీన్ కూడా రావచ్చు, లేదని సమస్య కాదు. పబ్లిక్ కూడా చాలా మంది నవీన్కి కొంచెం లైక్ చేస్తున్నారు. ఆమె కొత్త కదా, అని మాగంటి గోపీనాథ్ ఉంటే ఆ మాట అలాగ ఉండే. ये अपना क्या बोलते नवीन अन्ना जीते, नवीन अन्ना कांग्रेस है, नवीन अन्ना जीते. क्यों सर? एक बोलो नवीन अन्ना अच्छा करते हमारे हाथ से. कांग्रेस आते अच्छा काम करते हो. हाँ, कांग्रेस करती काम अच्छा, इसलिए. अभी तक इधर डेवलपमेंट कैसे है सर मागंटी गोपीनाथ सर से? मागेंद्र उर्बना तो अच्छा कर रहे साहब यहाँ पर. अब उन्होंने गए से तो अब उन्होंने रहे तो अच्छा कर रहे थे. अब कांग्रेस तो जितना बोल के है यहाँ पर हिसाब से. नवीन अन्ना कांग्रेस 100%. क्यों? नवीन अन्ना अच्छा है यहाँ पर. नवीन अन्ना बहुत लोगों को मदद करते, पहले तक मदद करते रहते. नवीन अन्ना हम ना पहले तक मिलते रहते, हम ना मुसलमानों को ज़्यादा वो सपोर्ट करते, पहले तक सपोर्ट करते, हेल्प अच्छा करते. नवीन अन्ना आना अच्छा था. अभी तक डेवलपमेंट कैसे है इधर? डेवलपमेंट अब तो पूरा खराब दिख रहा. नवीन अन्ना आए तो पूरा अच्छा होता.
నవీన్ అన్న నవీన్ యాదవ్ ఇస్తే మంచి గెలిచే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తే గెలిచే అవకాశం ఉందంట. మంచిగా అందుబాటులో ఉంటాడు, ఎవరిగానంటే పనికి వస్తాడు, ఆయన మంచిగా ఉన్నాడు. అయితే ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే గతంలో 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు సార్? మంచిగా చేసిండు, మంచిగా చేసిండు. ఏం చేసి డెవలప్మెంట్ రోడ్డు డ్యానేజ్ అవన్నీ మంచిగా చేసిండు. మంచిగా చేశారు. जुबली हिल्स में बाई इलेक्शन आ रहे हैं सर, कौन सा पार्टी जीतेगा सर? कांग्रेस, बीआरएस और बीजेपी? कांग्रेस, नवीन यादव नहीं तो अजहर, दोनों में किसको भी दे देते. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో జరగబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంట సార్? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? మాకైతే నవీన్ అన్న కాంగ్రెస్ నుంచి వస్తే చాలా మంచిగా ఉంటుంది. నవీన్ అన్నకి చాలా సూపర్ మ్యాన్, ఆయన మంచిగా ఉంటుంది నవీన్ అన్న. జూబ్లీస్ లో అయితే నవీన్ అన్నకి మస్తు ఉంటుంది చేస్తే. ఇక్కడ మా ఆశ అదే ఉంది, నవీన్ అన్నకి ఇవాళ టికెట్ నవీన్ అన్న గెలిచాలి. ఎందుకంటే అక్కడే పోయి మాకు నవీన్ అన్ననే కావాలి మాకు.